నమస్తే. ఎన్నికల సమయంలో సీసీ కెమెరాలతోటి ఎందుకు రికార్డ్ చేస్తారు? అట్లా రికార్డ్ చేయడం వెనుకల ఉద్దేశం ఏంది? తప్పుడు ఓట్లు పడొద్దు, రిగ్గింగ్ జరగొద్దు, ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేకపోతే బెదిరింపులకు పాల్పడినా అధికారులను కావచ్చు, పోలీసులను కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అదంతా రికార్డుగా ఉంటుంది, దాంతో మాట్లాడవచ్చు, ఎవిడెన్స్గా ఉంటుంది అని చెప్పేసి, ఒక చరిత్ర ఆధారంగా ఉంటుందని చెప్పేసి రికార్డు చేస్తారు వీడియోలు. అయితే ఆ వీడియోలలో అభ్యంతరాలు ఏముండవు. మొన్న రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయంలో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సవాల్ విసిరింది. ఏమని? పోలింగ్ సమయంలో, పలు రాష్ట్రాల్లో పోలింగ్ సమయంలో మీరు చేసేటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వీడియో రికార్డింగ్ కావచ్చు బయట పెట్టండి అని. దానివల్ల బయట పెడితే దొంగ ఓట్లు పడ్డాయా పర్లేదా, ఒక్కరే 4-5 సార్లు ఓట్లు వేసిరా వేయలేదా, ఓట్ చోరీ జరిగిందా జరగలేదా అనేది బయట పడుతుంది, దాన్ని డీకోడ్ చేద్దాము అని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరిండు. దీని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా చర్చకు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ప్రజలందరూ, సామాన్యుడు కూడా ఈ టాపిక్ మీద మాట్లాడుకున్నారు. అయితే నిన్న సిఇసి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ ఏమన్నదంటే, ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో తీసిన సీసీటీవీ ఫుటేజ్లు, వీడియోలు, రికార్డులు బయట పెట్టడం కుదరదు అన్నది. ఎందుకు కుదరదయ్యా అంటే, ప్రైవసీకి భంగం కలిగించినట్లయితుంది, చాలా మంది ఓటర్ల ప్రైవసీకి భంగం కలిగించినట్లయితుంది. అవును, అసలు ప్రైవసీకి భంగం కల్పించినట్టు అయితే అన్నప్పుడు రికార్డ్ ఎందుకు చేసిరు? వాళ్ళ ఓటర్ల పర్మిషన్ లేకుండా, మహిళా ఓటర్ల పర్మిషన్ లేకుండా రికార్డు చేసినప్పుడు అది ప్రైవసీ కదా అని చెప్పేసి ప్రకాష్ రాజు ఒక అంశం లేవనెత్తిండు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సూటిగా ఒక ప్రశ్న వేసిండు. మీరు రికార్డు బయట పెడతానికి ఏమో ప్రైవసీ అడ్డం వస్తుంది, మరి రికార్డు తీసేటప్పుడు ప్రైవసీ అడ్డం రాదా? ఎవరి అనుమతి తీసుకొని, ఏ ఓటర్ అనుమతి తీసుకొని మీరు ఆ పోలింగ్ సరళిని వీడియో రికార్డు చేసారు, సీసీటీవీలు రికార్డు చేసారు అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నారు. నిజంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఈ అంతా కూడా ఇంత మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆ ఎన్నికల సరళిని, ఆ పోలింగ్ సరళిని, ఎంత క్రౌడ్ ఉంది, ఎంత జనాభా ఓట్లు వేసారు, రిపీట్ ఏమన్నా అవుతున్నాయా, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనే విషయాల మీద కొంత దీనికోసము ఆ ఓటింగ్ సరళిని, ఆ పోలింగ్ రోజున ఆ ఎన్నికలు జరుగుతున్న కేంద్రం దగ్గర వీడియో రికార్డులు తెస్తారు. అయితే ఓటర్ పోయి ఆ పోలింగ్ బూత్లకు పోయి, ఆ ఈవీఎం దగ్గరికి పోయి, ఆ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి పోయి ఓటేసేటప్పుడు రికార్డ్ చేయరు కదా, అది గోప్యంగానే ఉంటది కదా. ఆ వివరాలు ఏం అడుగుతలేరు కదా కేంద్ర ఎన్నికల సంఘాన్ని. ఎందుకు ఎన్నికల సంఘము ఈ పోలింగ్ వీడియోలని, పోలింగ్ జరిగినటువంటి ఎన్నికల ఫుటేజ్ని ఎందుకు ఇయ్యనంటున్నది అంటే, ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందనుకోవచ్చా? అందుకే అంటే ఏదైతే బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందో, ఒకే ఇంట్లో 80 ఓట్లు, ఒకే అపార్ట్మెంట్ లో 2000 ఓట్లు, 10,000 ఓట్లు ఏదైతే ఉందో, ఒకే వ్యక్తి 4 నియోజకవర్గాల్లో ఓట్లు వేసిండో, అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు మధ్య పోలింగ్ లో ఓటర్ల లిస్టులో, ఓటర్ల జాబితాలో భారీ తేడాలు జరిగిందంతా ఆయన పెట్టిన ఎలిగేషన్స్ అన్ని నిజమేనా అనే అనుమానాలు, డౌట్ బలపడుతున్నాయి. ఎందుకంటే మరి పోలింగ్ సరళిలో ఏం జరగనప్పుడు ఆ వీడియోలు బ్రహ్మాండంగా కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బయట పెట్టి ఇది జరిగింది చూడండి మీరే అని చెప్పేసి పెట్టొచ్చు. రాహుల్ గాంధీ ఎలిగేషన్ పెట్టిన తర్వాత కొద్దిసేపటిని బీహార్లో ఎన్నికల సేటు పలు రాష్ట్రాల్లో, ఆయన ఏ రాష్ట్రాల మీద అయితే ఎలిగేషన్ పెట్టినా ఆ రాష్ట్రంలో ఎన్నికల సంఘం వెబ్సైట్లు కొద్దిసేపు పనిచేయవు. అంటే ఇదంతా కూడా దేనికనుకోవచ్చు, బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందా, ఓట్ చోరీకి పాల్పడే అధికారంలోకి వచ్చిందా, 400 సీట్లు వస్తే ఈసారి 400 పార్ అని చెప్పేసి ఊకనే చేయలేదు, దీని వెనుకల ఇదంతా ప్లాన్ జరిగిందా? మొన్న ధర్మపురి అరవింద్ కూడా ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అంటాడు, ఏమని, మీరు ఎవరికి ఓటు వేసినా నాకే వస్తుంది ఓటు అని. అట్టెట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరు తిన్నా ఆయన కడుపు ఉండదు కదా, ఎవరు ఓటు వేసినా ఆయనకి ఎట్లా ఓటు పోతుంది అంటే, ఈ ఓట్ చోరీ అనేది ఆ ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసిరు అనేది, ఈ ఈవీఎం మిషన్లలో మొత్తం అవకతవకలు జరుగుతున్నాయి ఈవీఎం ఓటింగ్ ద్వారా అనేది ఏదైతే రాహుల్ గాంధీ ఎలిగేషన్ పెడుతున్నాడో, ఇంతకుముందు ప్రతిపక్షాలు ఎలిగేషన్ పెట్టినాయో అదంతా కూడా నిజమే అనే డౌట్ వస్తుంది. సో ఈ నిజమే అనే డౌట్ ని క్లియర్ చేయడానికైనా కావచ్చు, లేదు అవంతా ఆరోపణలు, అందులో సత్యదూరం, అవన్నీ వాస్తవాలు కాదు అని నిరూపించడానికి కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితా ఏదైతే ఉందో, డిజిటల్ జాబితా ఏదైతే ఉందో, డిజిటల్ లిస్టు అది బయట పెట్టాలి. రాహుల్ గాంధీ అడుగుతున్నట్టు కాదు, ప్రజలు కూడా అడుగుతారు. రేపు ప్రజలు అడిగినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, ప్రజల కోసమే కదా.
సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, కేంద్ర ఎన్నికల సంఘం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా పనిచేసేది. వీళ్ళందరూ పనిచేసేది ప్రజల కోసం అయినప్పుడు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా అవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉంటది. సో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు తప్పించుకుంటుంది? ఎందుకు భుజాలు తడుముకునే ప్రయత్నం చేస్తుంది? నిజంగానే తప్పు చేసిందా? కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారిందా? బీజేపీకి అనుకూలంగా పనిచేసిందా ఎన్నికల్లో? అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందనే సందేహాలు బలపడతాయి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే ఈ మాటలన్నీ వింటూ ఉంటాయి. వీడియో రికార్డులు బయట పెట్టడానికి గోప్యత భంగం కలిగినప్పుడు, మహిళల సంబంధించినటువంటి ఆ గోప్యత భంగం కలిగినప్పుడు రికార్డ్ చేసేటప్పుడు భంగం కలుగుతుంది. వాళ్ళకి చెప్పి రికార్డ్ చేసిరా అనే ప్రశ్న ప్రకాష్ రాజ్ ఏది అడిగారు రేపటి నాడు ప్రజలందరూ కూడా అడుగుతారు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని బయట పెట్టి తన పారదర్శకతను, తన నిజాయితీని చాటుకుంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ఈ ఓట్ల వ్యవస్థ మీద, ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల పద్ధతి మీద నమ్మకం పెరుగుతుంది, నమ్మకం బలపడుతుంది. లేకపోతే ఎవరికి ఓటేసినా అవి దొంగ ఓట్లేరని ఆయన వీనికేసినా వానికే పోతుంది, వానికేసినా వానికే పోతుంది. మనం ఓటేసి ఏం లాభం అన్నట్టు గద్దర్ పాట ఉంది కదా, ఓటేడనే నేసిరన్నా నా ఓటు దా నోటు నా పెన్లం వేసింది, ఓటేడనే నేసిరన్నా అన్నట్టు అట్లా ఓటు వ్యవస్థ మీద ఇది పోతుంది, నమ్మకం పోతుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దీని మీద పారదర్శకంగా, నిజాయితీగా ప్రజలందరికీ వాస్తవాలు తెలియజెప్పేలాగా ప్రకటనలు చేసి అవన్నీ బయటపెట్టి రాహుల్ గాంధీ చెప్పింది తప్పే అయితే ఆ రకంగా చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా. కానీ ఇట్లా తప్పించుకోవడం, ఉల్టా ఇది చేయడం అనేది కొంత అనుమానానికి తావిస్తున్నారు.